నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మొదటి బహిరంగ సభ నిన్న నరసరావుపేటలో జరిగింది। ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలందరూ పాల్గొన్నారు। బీసీ నేతలు ఎదగాలనే ఉద్దేశంతోనే నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని అనిల్ కుమార్ యాదవ్కి సీఎం జగన్మోహన్ రెడ్డి కేటాయించినట్లు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు। టీడీపీని నేతలతో కలిసి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆరోపణలు చేస్తున్నారంటున్న కాసు మహేష్ రెడ్డితో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్। వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా మొదటిసారి అనిల్ కుమార్ యాదవ్ పల్నాడుకు రావడం జరిగింది। ప్రస్తుతం జరిగిన మీటింగ్ ఏ విధంగా సక్సెస్ అయింది అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం। మనతో పాటు కాసు మహేష్ రెడ్డి గారు ఉన్నారు। సార్ చెప్పండి, ఏ విధంగా జరిగింది ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్? చూస్తున్నారు, మీరే సాక్షి। అనేక మంది హేమాహేమీలు కాసు బ్రహ్మానందరెడ్డి గారు, కొనిజేటి రోసయ్య గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, మద్ది సుదర్శనం గారు, కాసు కృష్ణారెడ్డి గారు పార్లమెంట్లో ప్రాతినిధ్యం ప్రాంతం నరసరావుపేట। కానీ 75 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ఒక బీసీ వ్యక్తి ఈ రోజున అదే పార్లమెంటుకి పంపించబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు। ఈ ప్రాంత ప్రజలు ఆలోచించు, ఒక సామాన్యుడు ఒక బీసీ గెలిస్తే ఇది ఇంతటితో ఆగదు। రేపు ఎస్సీ ఎస్టీ లేదు ఒక అవకాశం ఇవ్వచ్చు। కేవలం డబ్బులున్న లక్షాధికారుల్లో కోటీశ్వర్లే పార్లమెంటుకు పోవాలనే చరిత్రని తిరగరాసి ఈ రోజున ఒక సామాన్యుడిని పంపిద్దాం, దానికి మేము సిద్ధం, ప్రజలు సిద్ధమా అని అడిగితే అక్కడ వచ్చిన హర్షధ్వానాలే దానికి సాక్ష్యం। మరోవైపు బీసీ నేతలకి తగిన గౌరవం ఇవ్వట్లేదనే విధంగా ఎమ్మెల్సీ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి విచిత్రం అదే। ఎందుకంటే తెలుగుదేశంలో ఒక సర్పంచ్గా ఓడించారు జంగా కృష్ణమూర్తి గారిని। ఆయన్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు 6 నెలల్లోనే ఎమ్మెల్యే చేశాడు 2 సార్లు। మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు, ఓడిపోయినా ఎలక్షన్ల ముందే ఎమ్మెల్సీ కొడుకు జెడ్పీటీసీ, మరొక కొడుక్కి సర్పంచ్, చివరికి ఎంపీగా నువ్వు నిలబడతావంటే నాకు వద్దు అంటే ఈ రోజున అనిల్ గారిని తీసుకొచ్చాం। అంతేకాదు, ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం నాయకులు హేళన చేస్తున్నారు, గొర్రె కాపర్ల బిడ్డ ఏం చేస్తాడు అని। రేపు గొర్రె కాపర్ల బిడ్డే మన తలరాతను రాసేటట్టు పార్లమెంటుకు పోయి మన వాణి వీణి వినిపిస్తాడని తెలియజేస్తున్నాం। ఈ సభ తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది సార్? అందరూ ఒకటే, మా దగ్గర ఈ రోజున మీరు చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకుల రెక్కల కష్టంతో కృష్ణదేవరాయలు గారిని ఎంపీ చేశాం, నాయకుడిని చేశాం। ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలతో అతని సరే రేపు వాళ్ళు 100 కోట్లు పెట్టచ్చు, అయినా పర్లేదు, మా దగ్గర ఆత్మస్థైర్యం ఉంది। ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు। రేపు ఎలక్షన్లో పోయినసారి 150,000 కాదు 3 లక్షల మెజారిటీతో 7 అసెంబ్లీ స్థానాలు కూడా కైవసం చేసుకోబోతున్నాం। వర్గంలో రెడ్డి కాబట్టి అధికారులు నా మాట ఎన్నికుండా చేస్తున్నారు అనే విధంగా బీసీ ఎమ్మెల్సీ ఆరోపణలను ఏ విధంగా చూస్తారు మీరు? ఎందుకు లేదు, అందరున్నారు, చీఫ్ విప్ పోలీసులు వచ్చేవాళ్ళు, ప్రోటోకాల్ ఉండేది। కేవలం పాపం తెలుగుదేశం మాయ మాటల్లో పడ్డాడు మళ్ళొకసారి, ఆయనే కొన్ని రోజుల తర్వాత నెలల తర్వాత నిజం తేల్చుకుంటాడని తెలియజేస్తున్నాం।